హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా బిగ్గెస్ట్ మాస్ హీరోలలో ఒకరైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పలు సినిమాలు అలాగే మరోపక్క ఏపీ పాలిటిక్స్లో కూడా చాలా కీలకంగా ఉన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కీలకమైన బాధ్యతలు చేపట్టగా తన సినిమాలు అలానే పెండింగ్లో పడ్డాయి. దీంతో ఇవి ఎప్పుడు మొదలవుతాయో, మళ్ళీ కొత్త సినిమాలు పవన్ నుంచి ఉంటాయో ఉండవా అనేది ఫ్యాన్స్కి పెద్ద ప్రశ్నగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఎట్టకేలకు తన సినిమాల కోసం మళ్ళీ మాట్లాడడం మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమాలపై కూడా దృష్టి పెట్టాడని మూవీ ఫ్యాన్స్ కొంచెం ఊపిరి తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు 3 వరుసగా దర్శకుడు జ్యోతికృష్ణతో హరిహర వీరమల్లు, దర్శకుడు హరిశంకర్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే దీని తర్వాత దర్శకుడు సుజిత్తో ఓజీ సినిమాలు అయితే లైన్లో ఉండగా, ఈ చిత్రాల్లో 2 పాన్ ఇండియా కమ్ ఫిర్యాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్నాయి. ఉన్న ఈ 3 సినిమాల్లో కూడా ఒకదానిపై ఒక్కో అంచనాలు నెలకొనగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అత్యధికంగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఓజీ సినిమాని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ ఒక రేంజ్లో ప్లాన్ చేస్తుండడం, పైగా పవన్ కళ్యాణ్ గారి టాలెంట్కి కటౌట్కి తగ్గ సినిమా ఇదే కావడం అంతా ఆసక్తిగా ఈ సినిమా పైన కనబరుస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాని పర్సనల్గా తీసుకోవడం కూడా మరింత స్పెషల్గా మారిపోయింది. కాగా ఆ మధ్య ఓజీ సినిమా బాగుంటుంది, మీరు చూద్దురంటూ చెప్పడంతో పవన్కి ఈ సినిమా ఎంత ప్రత్యేకమనేది అందరికీ అర్థమైంది. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఈ సినిమా పట్ల ఫ్యాన్స్కి కొంచెం ఊరటనే ఇచ్చింది అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సాధ్యమైనంత త్వరలో సినిమా స్టార్ట్ చేసి పూర్తి చేసేద్దామని మేకర్స్ ప్రామిస్ కూడా చేశారట. దీంతో సుజిత్ కూడా మొత్తం సిద్ధం చేసుకుని ఉన్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలా డేట్స్ ఇవ్వగానే ప్లానింగ్ ప్రకారం మొత్తం ఫినిష్ చేసి ఫైనల్ అవుట్పుట్ని టేబుల్ మీద పెట్టేయాలని ఫిక్స్ అయిపోయారట దర్శకుడు సుజిత్. సో మొత్తానికి యాంగ్రీ చిత్త మళ్ళీ వేటకు రాబోతుందని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, సలార్ ఫేమ్ శ్రేయారెడ్డి, ఫామ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే తమన్ ఎస్ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ట్రిపుల్ ఆర్ నిర్మాత సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అంతేకాకుండా అతి త్వరలో ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ పాట కన్నీ విని ఎరిగిన రీతిలో ఉండబోతుందని, ఈ పాట పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే ది బెస్ట్ సాంగ్గా ఖచ్చితంగా నిలుస్తుందని చిత్రవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ పాట పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది మోస్ట్ అండ్ పవర్ఫుల్ ఇంట్రో సాంగ్గా ఉండబోతుందని కూడా మూవీ యూనిట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందనేది చూడాలంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.